ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. చిత్తూరు నగరంలోని 14-15 డివిజన్ ప్రశాంత్ నగర్లోని ఈద్గా నిర్మాణానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని ఈద్గాకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని, ముస్లిం సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించి వారి స్థలాన్ని వారికి కేటాయించడం జరిగిందని అన్నారు. ఈద్గా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మధుబాబు, ముస్లిం నాయకులు జాఫర్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. पत्थर यहाँ रखो ही निकाला नारला दियो माहिती निकाला पूरा اللهم انت السلام منك السلام حينا دار السلام تبارك عليك يا ذا الجلال والاكرام امين या रहम रहीम या करम करमीन या अल्लाह हमारे गुनाहों को माफ फरमा आमीन या अल्लाह आज यहाँ पर ईदगाह की जगह दिया जा रहा है मौला या अल्लाह जिसने भी दिया है मौला उनकी तो भलाई अता फरमा, के लिए राहत और सुकून वाली जगह बनने की तौफीक अता फरमा आमीन या अल्लाह हमारे एमएलए साहब को राहत और सुकून वाली जगह आमीन आमीन या अल्लाह उनके हर एक बलाओं से, आफतों से, मुसीबतों से हिफाजत फरमा आमीन अल्लाह नजरों से अल्लाह इस जगह की हिफाजत फरमा आमीन या अल्लाह जो मांगा गया था फरमा, जो माज़लत व करम से पाक सल्लल्लाहु अलैहि वसल्लम से कबूल फरमा आमीन अल्लाहुम्मा रब्बना तक़ब्बल दुआना ली वसीला అదే మా చూడండి మా ఇక్కడ చూడమ్మా ఓకే ఓకే చూడండి చూడండి ఓకే కలెక్టర్ ఆఫీస్ కాడ కలెక్టర్ అందించారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి మూవ్ అయినాయి, అది మళ్ళా ఏమైందని తెలియదు. కానీ మా దగ్గర కాగితం మొత్తం అట్లా నిలిచిపోయింది. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ సమస్య వల్ల నిలిచిపోయింది. మళ్ళా మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అన్నగారు గురజాల జగన్మోహన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా మైనార్టీ తరఫున అందరూ పోయి వినతి పత్రం ఇచ్చి కలుసుకున్నాము. అన్న మాకు 5 కాలనీలకి ఈద్గా జాగా లేదు, ఈద్గా జాగా మీరు మంజూరు చేస్తే మాకు చాలా పుణ్యం ఉంటుంది. ఈ 5 కాలనీ వాళ్ళు నమాజ్ చేసుకునే దానికి సులభం అవుతుంది. గిరింపేటలో ఈద్గా జాగా చిన్నదైపోయింది, ట్రాఫిక్ అంతరాయం అవుతుంది. కాబట్టి మాకు మీరు మంజూరు చేయమని చెప్పి అడగడమైంది. అడిగిన వెంటనే అన్నగారు స్పందించి జాఫర్ అన్న మూలాన జాఫర్ అన్న పంపించి అక్కడికి ఆ జాగా సమస్యలు క్లియర్ చేయించి ఈరోజు ఆడ భూమి పూజ చేయడం జరిగింది. కావున ఇక్కడికి పెద్ద మనసుతో అన్న వచ్చి ఆ భూమి పూజ చేసి మాకందరికి ఈద్గా జాగా అందజేయడం చాలా సంతోషంగా నేను కోరుకుంటున్నాను. మరి అప్పుడే కూడా మొట్టమొదటిగా నేను ఎక్కడికి పోయినా మాకు ఎన్ని ఓట్లు పడినాయి, ఎంత మెజార్టీ వచ్చిందా లేదు అనేది కూడా మా మనసులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎవరు అందరూ కూడా. మేము ఎంత మంచి చేసినా ఎదుటోళ్ళు మంచి చేయకపోతే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. ఈడ 2 బూతుల్లో, ఒక బూత్లో 42, ఒక బూత్లో 52 ఓట్లు మైనస్ వచ్చింది. ఎక్కడ ఈ వైఎస్ఆర్ కాలనీ, ఈ ప్రశాంత్ నగర్
న్యూ ప్రశాంత్ నగర్లో. ఓల్డ్ ప్రశాంత్ నగర్లో 132 ఓట్లు మెజార్టీ వచ్చింది. నాకు ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎన్ని ఇండ్లు ఉండాదో అన్నిటికీ ఆయన ఎమ్మెల్యే కదా. మేము ఎవరు ఓటు వేసినా వేయకపోయినా మేము పనిచేస్తాం, మేము కాదని చెప్పలా. ఇప్పుడు నీళ్లు రాలేదు అన్నారు, అదే స్ట్రీట్ లైట్లు లేదు అన్నారు. ఇవన్నీ చేయాలంటే మాకు కూడా కొంచెం సంకోచం వస్తుంది. రామ్మా కమిషనర్, మేము కూడా సంతోషంగా రావాలి కదా, మీరు కూడా మీ కదా. అప్పుడే బాయ్ చెప్పాడు, మేము సచ్చేంత వరకు తెలుగుదేశం చేస్తాము. చాలా సంతోషం. కనీసం ఇప్పుడు మాట చెప్పారు, ఇంక మీట మారండి. అంతేకాదు మళ్ళా మీకు దుకాన్ మకాన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. చిత్తూరులో ఉండే మరి ఈ మనకు వాటికి అన్నిటికీ కూడా రిపేర్లకు మేము పెట్టింది డబ్బులే. ఈరోజు ఒక ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తే ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ ఇంట్లో కుటుంబాలకంతా మరి భారం కాకూడదు. ఇప్పుడు దాన్ని 1 లక్ష రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అవునా? ఇవన్నీ కూడా మీకు మంచి చేసినప్పుడు మీరు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఇక్కడ జగన్మోహన్ ఎమ్మెల్యేగా గెలిచినాక అందరికీ మీకు కావాల్సిన వాళ్ళకి అందరికీ మీరు ఎప్పుడు అందుబాటులో కావాలన్నా ఉంటాడు, మీకు పని చేస్తాడు. మీరు కూడా అదే మాదిరి మేము ఎంత పని చేసినామో దానికి డబుల్గా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు వచ్చినా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. మీరు కూడా అదే విధంగా అందరికీ చేస్తే ఈ నీళ్లు కానీ, ఇండ్లు కానీ, లైట్లు కానీ ఇవన్నీ కూడా చేసేదానికి మాకు కూడా సంతోషంగా వస్తాం. ఇప్పుడు అన్ని వార్డుల కాడికి పోయినాం, వాళ్ళంతా మెజార్టీ తెచ్చి మనం నిలదీశారు. మేము ఇంత మెజార్టీ ఇచ్చాం కదా, మాకు ఈ పని కావాలంటే మేము సంతోషంగా చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ మరి ఒక బూత్లో మైనస్ వచ్చినప్పుడు కొంచెం బాధ వేస్తుంది. అయినా మేము మర్చిపోతాం, బాధ పెట్టుకోము. మీకు కంపల్సరీగా మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ మీకు చేస్తాం. మీరు కూడా అదే మాదిరి పార్టీని గౌరవించండి. పార్టీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా మీకు అన్ని చేసి పెడతాం. థ్యాంక్ యూ. పార్టీ అనేది మనము పక్కగా పెట్టాలి. అదే మనసులు పెట్టుకొని ఈ పార్టీకి వచ్చినారు, ఆ పార్టీకి వచ్చినారు, అక్కడ పోయి మనం కలుసుకోకూడదు, ఉండకూడదు, వాళ్ళ దగ్గర మనం ఏమి సహాయం అడగకూడదు అని ఏది మనం దృష్టిలో పెట్టుకోకుండా మనకు మంచి ఎమ్మెల్యే సార్ వచ్చిన్నారు. తెల్లారి నుంచి 8 నుంచి పార్టీ పైన ఉంటున్నారు. ఇది నిజమైన రోజు సార్ వచ్చి క్యాన్వాస్ లాగా చేస్తున్నారు. ఇంటింటికి డోర్ పోయి ఈ సమస్య ఏమి, ఎందుకు పింఛన్ రావడం లేదు, నీళ్ళు సౌకర్యం లేదా, డ్రైనేజీ ప్రాబ్లమా అని అడిగి వెంటనే రాసి నాకు అవకాశం ఇవ్వండి. ఒక 2 రోజులు 3 రోజులు మేము మున్సిపాలిటీ అధికారితో కలిసి మేము వచ్చి సేవ చేస్తున్నాము. మీరు దేనికి బాధపడేదండి. ఈరోజు భూమి పూజలు కలుసుకోవాలని ఆశపడ్డాను, కానీ కలుసుకోకుండా పోయినాను, నన్ను క్షమించండి. అదేవిధంగా మనకు మంచి ఎమ్మెల్యే ఇచ్చినందుకు కూడా మన ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మేయర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం డెవలప్మెంట్లో భాగంగా మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, కానీ డెవలప్ చేయాలి అంటే మున్సిపాలిటీ నిధులు కావచ్చు, మున్సిపాలిటీ కూడా మనకు సపోర్ట్ కావాలి. కాబట్టి అడిగిన తక్షణమే వారు కూడా వచ్చి మన పార్టీలో చేరి మీ అందరికీ అభివృద్ధి చెందాలి అని ఒకే ఒక లక్ష్యంతో నేను మంచి చేస్తానని భావించి వారు కూడా మనకి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లా ఇక్కడ ఇంతసేపు అందరూ చెప్పినట్టు అంటే రాజకీయాలు అయిపోయినాయి. నేను ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే ఎలక్షన్ సమయంలో మాత్రమే రాజకీయాలు చేసుకోవాలి. మిగిలిన సమయంలో అందరూ కలిసి ఉంటేనే డెవలప్మెంట్ మనకు కూడా మంచి జరుగుతుందని ఒక మంచి భావనతో అనుకూలం అనిపిస్తే దాన్ని అడగండి, ఇస్తాను. వాటితో మీరు దీన్ని త్వరగా పూర్తి చేసుకోండి. నేను కోరేది ఒకే ఒకటి, ఎవరినైనా కూడా మైనారిటీ సహోదరులను ఏం కోరుతానంటే తెలుగుదేశం పార్టీనే మీకు ఇండ్ల పట్టాలు ఇవన్నీ ఇచ్చింది. నేను కూడా పుట్టింది ఇక్కడే జీకే నగర్లోనే. మా తండ్రి పౌల్ట్రీ వ్యాపారి. సో నాకు ఈ ప్రశాంత్ నగర్ ఫార్మేషన్ అప్పుడు నేను ఇక్కడే ఉన్న చిన్న పిల్లవాడినప్పుడు స్కూల్కి వెళ్ళే వయసులో ఇక్కడంతా ప్రశాంత్ నగర్ ప్లాట్లు ఇచ్చారంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ అభివృద్ధి చెందాలన్నా అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది. కాబట్టి మీరు ఏవైతే ఇక్కడ వాటర్ సమస్య అప్పుడేగా పాపం మహిళలు ఎండలో నిలబడి ఉంటే అక్కడ వద్దు ఇక్కడ రండి అన్నాను. వారు అడిగినట్టు నీటి సమస్యని రేపటి కల్లా క్లియర్ చేస్తున్నామా. నేను ఎవరు కూడా పార్టీలకు అతీతంగా మేము ఏదైతే ఈరోజు కష్టపడి నిజాయితీగా పని చేస్తామో వారిని గుర్తించి
తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా అమలుపరచడానికి రాత్రి పగులు మా ముఖ్యమంత్రి గారు ఎలా కష్టపడుతున్నారో వారిని చూసి నేను కూడా పొద్దునే మేయర్ గారు చెప్పినట్టు 7:30 కల్లా లేచి ప్రజల్లోకి వెళ్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళ కష్టాలు చూడాలని. సో మీరు కూడా రాజకీయం అని వచ్చినప్పుడు దయచేసి మీరు మతం పరంగానో కులం పరంగానో లేదా వర్గాల పరంగా లేకుండా ఎవరైతే నిజాయితీతో అభివృద్ధి చేస్తారో, అది నేనని కాదు ఎవరైనా అంటున్నా, ఎవరైనా అభివృద్ధి చేస్తారో అని నిజాయితీగా మీరు భావిస్తారో వారందరికీ మద్దతు ఇచ్చి ఓట్లు వేయండి. ఎందుకంటే ఈ సమయాన్ని మీరు మా దగ్గర అన్ని పనులు అడుగుతారు, మేము కూడా పనులు చేస్తూ ఉంటాము. కానీ కొందరు వేరే రకంగా సంపాదించుకొని ఆ నిమిషానికి వస్తారు, ఆ ధన ప్రవాహంతో అధికారాన్ని సాధించాలి అంటారు. వాటిని మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే నన్ను కూడా చాలామంది చెప్పారు, ప్రజలకు మనం ఏం చేసినా ఓట్లు అడిగేటప్పుడు డబ్బులే అడుగుతారు అని. నేను దాన్ని తప్పు పట్టను. నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏమరా అంటే, మీకు ఓటేసే హక్కు ఉంటే అభివృద్ధి అడిగే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి పరంగా మీరు ఏవైతే లైట్లు అడిగారో, రోడ్లు అడిగారో, ఇండ్ల పట్టాలు కొన్ని బోగస్ జరుగుండాయి ఈ న్యూ ఎక్స్టెన్షన్లో, వీటన్నిటినీ బయటకు తీసి నిజాయితీగా ఎవరికి ఇండ్లు లేదో వాళ్ళందరికీ కూడా రీప్లేస్ చేసే బాధ్యత నేను ఈ ప్రశాంత్ నగర్ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, ఈ 3 ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇంచుమించు 4,000 మంది ఉండారా, 4,000 మంది ఓటర్లు ఉండారు. కాబట్టి పర్మనెంట్గా వాటర్ ప్రాబ్లం లేనికుండా లైటింగ్ కానీ ఇంకా మీకు ఇక్కడ ఏమేమి మైనస్ ఉండదో నేను అందరితో మాట్లాడి మీ అందరికీ రానున్న ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తాను. అలాగే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ ఏదైతే కడుతున్నారో దీన్ని ఇమ్మీడియట్గా మంచితనంతో మీ అందరూ మన పార్టీకి అర్థమైనా ఇప్పుడైనా మేము ఉందాము అని మీరు ఉంటే మీకు కావాల్సిన సహకారం అర్ధరాత్రి అయినా నేను ఉంటాను. ఇవాళ ఈ వైఎస్ఆర్ కాలనీ అనేది వైఎస్ఆర్ కాలనీ అండ్ ప్రశాంత్ నగర్ ఈ 14, 15వ డివిజన్ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మైనారిటీ సహోదరులు వచ్చి ఒకటే కోరుకున్నారు, మాకు ఈదిగాకి ఇచ్చిన జాగాని ఎవరెవరో ప్లాట్లు వేసి మాకు ఆక్యుపై చేసి ఉంటారు సార్ అని ఒక అర్జీ ఇచ్చిన తక్షణం మా మైనారిటీ వింగ్ జాఫర్ గారిని ఇంకా అనేక మంది నాయకులను పిలిచి వీళ్ళతో పాటు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతే మంజూరు చేసి ఉండామో దాన్ని క్లీన్ చేసుకొని ప్రారంభించాలని చెప్పాను. అదే ప్రకారం వచ్చి వాళ్ళు క్లీన్ చేసుకొని ఇవాళ నన్నే ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు, వచ్చాను, పూజ చేశాము. సో మైనారిటీలకి ఏదైతే హామీ ఇచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే వారికి ఎల్లప్పుడూ గత 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా అన్యాయం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగకుండా మైనారిటీలకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా అమలుపరిచే బాధ్యత మా ప్రభుత్వం పైన నా పైన కూడా ఉంది. కాబట్టి వారు అడిగిన ప్రకారం ఇక్కడ ఇవాళ వచ్చి పూజ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ ఎక్కువ నీటి సమస్య, లైట్లు లేవు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అంటూ అనేక మంది స్థానిక మహిళలు కావచ్చు, మైనారిటీ మహిళా మనులు కావచ్చు వచ్చి అర్జీలు మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా చెప్తున్నాం, మేము ఇప్పుడు 1 నెల రోజులే అయ్యింది కాబట్టి కొద్ది సమయాభావం ఇస్తే డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, నీటి సమస్య అయితే 2 రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లవేళలా ఇటువంటి ఒక కాలనీలకి ఏం కావాలో అవన్నీ ముందుండి చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని తెలియజేయడం.